Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. రాజా, Ali రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. బాజా ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. ఓకే, మరి ఈరోజు ఎపిసోడ్ లో ముగ్గురు ముద్దు గుమ్మలు రాబోతున్నారు. ముందుగా వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ మల్లిక. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. చేరాలి సొగసుల తీరం, సాగాలి తకటిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. ఓ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. థ్యాంక్ యూ. హలో, హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్ అండి. ఓకే, ఎంతకాలం అయింది మనం కలిసి? 1 year అవుతుంది అంతే. ఎన్ని సినిమాలు యాక్ట్ చేసి ఉంటామని గుర్తుందా నీకు? 10 సినిమాలు 10. ఏ సినిమాలో మనతో కలిసి యాక్ట్ చేసి చెప్పండి, టక్కని చెప్పాలి గుర్తుంటే. కలిసిందండి కలిసిందండ్రా కాదు. నో, నేను చెప్పనా? పంచదార చిలక. పంచదార చిలక కరెక్ట్. అంటే కోరరామకృష్ణ గారి డైరెక్షన్, శ్రీకాంత్ హీరో. కరెక్ట్. దాంట్లో మీ సిస్టర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి పేరేంటి? తమిళ అమ్మాయి. తమిళ అమ్మాయి. ఆ, సీరియల్స్ కూడా చేస్తారు. అవును. సుజిత. సుజితనా? మీ ఇద్దరు ఒకేలా ఉంటారు కొంచెం. అవును, సుజిత. సో ఆ సినిమాలో మనం కలిసి యాక్ట్ చేసిన తర్వాత చాలా సార్లు కలవడం జరిగింది. అవును. మధ్యలో గ్యాప్ తీసుకున్నారా? ఒక 5 years. ఎందుకని? మా అబ్బాయి కోసం అని చెప్పి. ఏం చేస్తున్నారు ఇప్పుడు సెకండ్ అయిపోయింది, థర్డ్ వస్తాను. అవునా? ఓకే. అంటే టామిల్ చేసా, తెలుగు చేయలేదు. బాలచంద్ర గారి దగ్గర వర్క్ చేశా, ఓకే. మిన్మిమ్ మంగల్. ఆహా. సో టామిల్ కంటిన్యూ చేశాను. అంటే ఎలాగా మీకు తమిళ్ వచ్చా? తమిళ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను. ఓకే. ప్రాజెక్ట్స్ మూలన పిలిచారు చెన్నైకి. ఓకే. వెళ్ళిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా మీకు తెలియదు ఏముంది, రావాలి కదా. సో ఇద్దరు సూపర్ స్టార్లు ఇచ్చిన గొప్ప డైరెక్టర్, వెరీ గ్రేట్ డైరెక్టర్, దర్శకుడు. అటు రజనీకాంత్ గారు, ఇటు కమల్ హాసన్ గారు. కరెక్ట్ కరెక్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు ఎపిసోడ్ లో ఒక అద్భుతమైన నటి అండ్ మంచి అంటే డాన్సరు, మంచి అంటే యాక్ట్రెస్ అంటారా? యాక్ట్రెస్. సో అదే కోవలో ఉన్నారు. సో నేను ఎందుకంటే దాదాపు నేను ఒక 100 సినిమాలు అయిన తర్వాత సీరియల్ చూసా. దీంట్లో ఆవిడ ఆ రోజుల్లోనే చాలా అద్భుతంగా, అంటే జెంట్స్ కూడా చేయలేరు విల్లనిజం చూపించడంలో. ఆవిడ తర్వాత అనుకున్నాను, ఆవిడ పిలిచేస్తున్నాను, జాగ్రత్తగా ఉన్నాను ఆవిడతోటి. లెట్స్ వెల్కమ్ ప్రీతి నిగమ్. अरे चमक चमक चाम चुटको चुटको चांस दोरिके रो होइया, छनक छनक चाम पटको पटको चंपेदरु बोले भैया, होइया रे होइया होइया होई होइयारम सయ్యందయ్యా, होइया रे होइया 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 रे तसादिया. చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరగా ఇచ్చై నీలంచం, చాం చాం చక్క చాం చక్క చాం చాం
చొరవే చేసి మరి కొంచెం అరే చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికరో కొయ్య హే చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా అంటే డ్యాన్సు ఫాస్ట్గా చేయొచ్చు, మీడియంగా చేయొచ్చు, స్లోగా చేయొచ్చు, అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మాస్టర్లు ఏం చెప్తారంటే ఇప్పుడు కూడా మీకు వస్తే చేయండి, నాకు రాదు అని మాత్రం మైండ్లో నుంచి తీసేయండి. అప్పుడే ద గ్రేట్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన డ్యాన్స్ చేయడు, డైరెక్టర్ చెప్పేస్తాడు నాకు రాదు పెట్టద్దు, నా స్టైల్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబ్ బచ్చన్. సో అట్టగా మనకి డ్యాన్స్ రాదు అని ఫీల్ లేదు, అందుకే మీ బాడీ నలగకుండా చూసారా, సింపుల్గా అంతే, ఊపేమో లేదా. ఓకే, సో ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి అలీతో జాలి. దీనికి ముందు ఏం చేసేవాడు? దీని ముందు నేను స్వాతి చినుకులు అనే సీరియల్ మన ఈటీవీలోనే టెలికాస్ట్ అవుతుంది, Okay. అది చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది రుతురాగాలు? రాగాలు is 15 years. 15 years. Yes, easily more than 15 years. 16. Yes. ఓకే, 16 years అవుతుంది. అప్పుడు మొదలు పెట్టారు ప్రస్థానం. ప్రస్థానం ఆఫ్ కోర్స్ ఇంకా ముందు. నేను అడుగు పెట్టింది అరంగరెట్టం 89లో. బా, దాదాపు ఎన్నేళ్ళు అవుతుంది? అది లెక్క పెడితే బాగుంటుంది. 20 years అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, సో 20 years లో పేరు సంపాదించారు, కీర్తి సంపాదించారు, ఒక మా ఆయన్ని సంపాదించాను, నాగేశ్వర మా వారు ఆయన రుతురాగాలు నాతో చేశారు, ఓకే, 2 పిల్లల్ని సంపాదించాను. ఇంకా ఇంకేం సంపాదించారు? అదే పేరుతో పాటు ఫ్యామిలీలో అది ఇది కూడా సంపాదించాను కదా, Yes. ఇవి కూడా నా అవార్డ్స్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు కూడా అవార్డు ఇవ్వాలని. షూర్, డెఫినెట్లీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో సో మచ్. మనతో పాటు ఇంకొక నటిమణి కూడా రాబోతుంది. తను ఇటీవల మధ్య కాలంలో బాగా ఫెమిలియర్ అయింది కామెడీ చేసుకుంటూ. అంటే ఒకప్పుడు కోవేశ్వర్ల గారు పెద్ద స్క్రీన్ మీద ఎరగదీసేవాళ్ళు, ఇప్పుడు చిన్న స్క్రీన్ మీద తను ఎరగొడుతుంది. తనే పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ మల్లిక. అదిరింది పిల్ల అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలే, ఉడుకు పుట్టి ఇన్ని నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు కోరు తీరాలిలే, వలపు జోరు తేలాలిలే. ఓకే మల్లిక, హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీ ఊరు ఎలా ఉంది? మండిపేట మామయ్య గారు ఊరు, మా ఊరు బాగుంది సార్. బాగుందా? ఈ మధ్యకాలం వెళ్ళావా అటేపు? మొన్న వెళ్ళొచ్చాను సార్. ఎలా ఉంది రెస్పాన్స్ నీకు? అబ్బా సూపర్. బాగుంది కదా, ఎందుకంటే ఒకప్పుడు ఎవరో మనం తెలియదు మన ఇంటి పక్క వాళ్ళకి. అవును. ఎప్పుడైతే మనం స్క్రీన్ మీద కనిపించామో ఆటోమేటిక్ గా మన సొంతలో కాకుండా మన ఊళ్ళో కాకుండా అన్ని ఊళ్ళకి పక్క తెలుస్తుంది. ఊర్ల నుంచి కూడా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. వెరీ గుడ్. సో ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి టీవీలో అత్తారింటి దారేస్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. రైట్ మల్లిక, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు మల్లికలు ఉన్నారు. ఇక్కడ సీనియర్ మల్లిక, జూనియర్ మల్లిక. ఇక్కడ చెప్పుకోవాల్సింది కూడా ఉంది సార్. అందుకే ఇక్కడ ఏంటి మ్యాటర్ అని చెప్పండి. ఒకప్పుడు మల్లిక అన్నది నేను ఒక్కదాన్ని. అవును. యాంకర్ మల్లిక అన్న పాపులారిటీ. Yes. ఓన్లీ మల్లిక. ఓకే. ఈ మధ్య కాలంలో ఈ అమ్మాయి కూడా రావడం తోటి మల్లిక సీనియర్, మల్లిక జూనియర్ అని చెప్పి మార్చుకోవడం బెటర్. ఓకే, ఆ ఒకప్పుడు ఇండస్ట్రీలో జానకి అని ఇద్దరు ఉండేవాళ్ళు, అందుకని సింగర్ జానకి గారు కూడా ఉండేవాళ్ళు, డబ్బింగ్ జానకి గారు ఉండేవాళ్ళు. సో అట్టగా అంటే హీరోయిన్స్ లోనే ఇద్దరు జానకిలు ఉంటే అప్పుడు ఏం చేశారంటే షాకర్ సినిమాలో యాక్ట్ చేసిన జానకి గారికి షాకర్ జానకి అని పెట్టేశారు. షాకర్ అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు షాకర్ అంటారు కదా, అట్టగా. సో అట్టగా నువ్వే ఇప్పుడు ఏమైనా నువ్వు కూడా ఏమైనా యాక్ట్ చేసావా? అంటే షూటింగ్ లో అందరూ కూడా ఘాటుగా ఉంటారని మసాలా మల్లిక అంటారు సార్. మసాలా మల్లిక, యాంకర్ మల్లిక, మసాలా మల్లిక. బాగుంది. రాగానే అన్ని వండుకొస్తారు అనమాట. మసాలా మల్లిక వచ్చింది రా బుట్ట ఓపెన్ చేయండి అంటారు అంతే. లేలే
ఇది నువ్వు పేరు కంటిన్యూ చేసే మసాలా మల్లిక. ఎవరైనా నిన్ను ఏదన్నా అంటే మసాలా తింటాం అంతే. ఏయ్, ఆ. మసాలా వేసేస్తాను అను. ఓ, మంట, అబ్బా. మసాలా మల్లిక, యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇప్పుడు మనం రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఈ రౌండ్ లో ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసి ఓ, నేను వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత 4 క్వశ్చన్లు నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే. ఎవరైతే ఆ క్వశ్చన్ ముందు తెలిసిందో ఆ హార్న్ నొక్కుతారో మీ లైట్ వెలుగుతుంది. నొక్కిన తర్వాత అది మీరు కరెక్ట్గా చెప్తే రైట్ అంట. ఇన్ కేస్ రాంగ్ అయితే ఈ రౌండ్లో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టే. ఓ, 4 క్వశ్చన్లు ఉంటాయి, 2 లక్షల రూపాయలు. ఓకే, మరి ఆలీ రాజాని పిలిచేద్దాం. ఓ ఎస్. లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు ఖాజా. అలీతో చాలికా మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోగల్ది సీతమ్మ బడిర బడిర బడిర. సుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట, కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా అరెరెరె. ఆహా, ఆహా. చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, లింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరెల్ది సీతమ్మ. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓకే, మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, సో మరి 4 క్వశ్చన్లు రెడీగా ఉన్నాయి. నేను చెప్పాను కదా, క్వశ్చన్ చదివేటప్పుడు తొందరపడి ఎవరన్నా అది నొక్కితే క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే, నొక్కి తప్పు చెప్తే ఎలిమినేట్ అయిపోయినట్టే. రెడీ? ఫస్ట్ క్వశ్చన్. కాదండి, మీరు అంత బాగా డాన్స్ చేస్తుంటే మేము డాన్సే చూసాం కానీ ఇవన్నీ ఎక్కడ గమనిస్తాము? అరే అవునా? మరి గ్యాప్ అందులో రెచ్చిపోయి మేము కూడా అటు ఇటు అసలు ఆ దేవుడు పూనకం మీరు అలా చేస్తుంటే మేము ఇవన్నీ ఎలా చూస్తారు సార్? అంటే సాంగ్ లో అంత విషయం ఉందండి. ఇది అల్లుడా మజాకా సినిమాలో ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు ఫస్ట్ మూవీ ఇది. సో దాంట్లో ఒక అద్భుతమైన ఈ పాట చాలా హిట్ సాంగ్, చాలా హిట్ సాంగ్.
శ్రీరామనవమి ఎప్పుడైతే వచ్చిందో ఈ పాట ప్రతి సందులో వినిపిస్తూనే ఉంటది. అక్కడ చిరంజీవి గారు మొత్తం అద్దరు కొట్టేసారి, ఇక్కడ అలీ గారు అదరు కొట్టి బెదరు కొట్టేశారు. మరి అదరగొడాలి కదా, అందుకే కదా ఇప్పుడు 4 క్వశ్చన్లకి రెడీగా ఉన్నాను. ఓకే, రెడీయా మరి? ఫస్ట్ క్వశ్చన్, సీతారాముల ముందు ఎన్ని దీప కుందలు కనిపిస్తున్నాయి? ఓకే, ప్రీతి నిగం. 6 6 6 ఆరా? అవును. దేవుడి దగ్గర 2 ఉన్నాయి, కింద టేబుల్ మీద 6. ఎస్ 6 షూర్? ఎస్, వెరీ మచ్ కన్ఫర్మ్? కన్ఫర్మ్. అంటే లైట్ వెలిగిన తర్వాత మనం మళ్ళీ దాన్ని నో అని చెప్పలేము. మీరు 6 అన్నారు. ఎస్, 6 ఉన్నాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా 6 ఉన్నాయా? రైట్ ఆన్సర్. ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమా జం జం చిక్కు జమా జం జం చిక్కు. ఏమయ్యా ఈ పాట మార్చవా? లాంటిలు కాదంట, వాళ్ళ పిల్లలు ఇంకా చిన్నోళ్లే. అంటే నేను చెప్పేది, వీళ్ళకి పెళ్ళైంది, వీళ్ళ పిల్లలకి పెళ్ళి అయితే అప్పుడు ఆంటీలు అవుతారు. వీళ్ళ పిల్లలే చిన్న పిల్లలు, అప్పుడు ఆంటీలు అనే పాట ఎలాగేస్తారు? పైగా నేను ఆంటీ అనకూడదు. మేము అంకల్ అనేస్తాం అప్పుడు. అంకల్ అనేస్తాం మేము అప్పుడు. అందరూ అలాగే అంటారు. మీకు అంకల్ అనాలి అంటే మీరు ఆంటీ పెట్టింది. రొమాంటిక్ పాట ఏదండి, ఏదైనా మంచి పాట, అప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమా జం జం చిక్కు జమా జం జం చిక్కు. ఇక అమ్మాయి పేరు మసాలా అంట. పెళ్లి కూడా కాలేదు, మసాలా మల్లిక. ఎవరైతే పాట ప్లే చేస్తున్నారో తీసుకెళ్ళి ఓకే ఓకే, వెరీ గుడ్. ప్రీతి నిగం 6 దీపాలు ఎగ్జాక్ట్లీ. ఓకే, సెకండ్ క్వశ్చన్. పాట చివరిలో ఆలీ రాజా జంట ఎన్నిసార్లు రౌండ్ తిరిగారు? వెరీ గుడ్ మల్లిక. ఒకసారి ఇట్లా, ఒకసారి ఇట్లా, 2 రౌండ్స్. 2 అంటే సెమీ సర్కిల్, ఒకటి ఫుల్ సర్కిల్ చేయలేదు. ఒకసారి ఇట్లా వెళ్ళారు ఒక రౌండ్, ఇంకో రౌండ్ ఇట్లా వెళ్ళారు. ఇట్లా వచ్చారు అంతే. 2 హాఫ్ హాఫ్. షూర్? ష్యూర్. రైట్ ఆన్సర్. ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమా జం. ఆ పాట వస్తున్నాడు, మనం కూడా ఏం రియాక్ట్ అవ్వద్దు, మన ఇలాగే ఉందాం. ఓకే, మీరు ఆంటీస్ కాదు, బ్యూటీస్, బేబ్స్. ఓకే, రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ 2A. థర్డ్ క్వశ్చన్. పాట మొత్తంలో ఆలీ రాజా ఎన్నిసార్లు గంట కొట్టాడు? అగైన్ యాంకర్ మల్లిక. గంట ఒకటేసారి మోగిందండి. గంట ఒకటేసారి మోగింది. ఒకటేసారి. రైట్ ఆన్సర్. రామదండులాగా అందరొక్కటవుతామా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 2 ఇవిడ చెప్పేసింది, 1 ఆవిడ చెప్పింది. నేను ఒక్కడే రాలే. ఇప్పుడు కానీ నువ్వు నొక్కి చెప్పావనుకో, డైరెక్ట్ గా మీ ఇద్దరు కలిసి ఆవిడ గెలిపించినట్టు. ఇన్ కేస్ ప్రీతి నిగం గాని నొక్కి చెప్తే వాళ్ళిద్దరి మధ్యన టై అవుతుంది, నీకు అవకాశం లేదు. వాళ్ళిద్దరి మధ్యన టై అవుతుంది. ఇంకో క్వశ్చన్ ఉంటది, అది ఎవరైతే ముందుగా నొక్కి చెప్తే అది రైట్ అయితే వాళ్ళు గెలుస్తారు, రాంగ్ అయితే ఎవరో ఒకరు గెలుస్తారు. నీకైతే అవకాశం లేదు ఇన్ కేస్. ఓకే, ఇప్పుడు కానీ నువ్వు నొక్కి చెప్పేసావు అనుకో, డైరెక్ట్ గా గెలిపించినట్టే. రెడీ? ఫోర్త్ క్వశ్చన్. ఆలీ రాజా ఆడి పాడిన పాటకు సినిమాలో హీరో ఎవరు? ఎంత స్పష్టంగా చెప్పారు. చిలక్కి చెప్పినట్టు చెప్పా. ఆయన చిలక్కి చెప్పినట్టు చెప్తే ఎలా అంటారు? మల్లిక కదా, మనిషిగా చెప్పినట్టు. మల్లికకి చెప్పినట్టు, మసాలా మల్లికకి చెప్పినట్టు చెప్తే వింటది. చెప్పు. చిరంజీవి గారు. చిరంజీవి గారా? అబ్బో, రైట్ ఆన్సర్. ఆవిడ గెలిపించు. ఓకే, వెరీ గుడ్ మసాలా మల్లిక, నువ్వు గెలిపించావు. ఎందుకంటే మనంతా ఒకటే కాబట్టి ఎవరు గెలిచినా మనం గెలిచినట్టే. వాళ్ళ విజయంలో మందు కూడా భాగే ఉంది. అంతేనా? అంతేనా? నేను బాగా చెప్పానా? అమ్మయ్యా, బాగా చెప్పాను లేదా అని నాకు టెన్షన్ గా ఉంది. ఓకే,
మరి మీ 2 లక్షలు మీకు ఇవ్వాలంటే మరి మా అందమైన ఫ్రూటీ ఇక్కడ రావాలి. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే ఓకే, సో ఆ విధంగా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. సో మా ఫ్రూటీ మిమ్మల్ని దగ్గరుండి వెనక్కి తీసుకెళ్తుంది. డోర్ ఓపెన్ అవుతుంది. దానిపైన మీరు నుంచొని ఉంటారు. అది అలాగా మిషన్ ఆన్ అవగానే అలా మీరు మెల్లిగా ముందుకు వస్తారు. వచ్చిన తర్వాత కొంతసేపు మనం సరదాగా పైన మాట్లాడుకుంటాం. ఏంటి అక్కడ నుంచో పెట్టి అక్కడ నుంచో పెట్టి సరదాగా మాట్లాడుకున్న తర్వాత ఎదురుగా మీ ఎల్ఈడి మీద 3 విజువల్స్ వస్తాయి. దాన్ని మ్యాచ్ చేయాలి. ఎవరైతే తక్కువ టైంలో దాన్ని మ్యాచ్ చేశారో వాళ్ళకి ఈ రౌండ్ లో 3 లక్షలు గెలుస్తారు. అక్కడ నుంచి బజర్ అట్లాంటివి ఏమీ లేదు, చూడడమే అంతే. అంటే యువర్ టైం స్టార్ట్స్ నౌ అనగానే అది స్టార్ట్ అవుతుంది, అది స్టార్ట్ అవుతుంది, 2 ఒకేసారి స్టార్ట్ అవుతుంది. సో టక 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 చెప్పేస్తే అది ఆగిపోతుంది. లేదంటే మీకు తెలుసు కదా, ఇంకేం చెప్తాను నేను. ఓకే, రెడీయా మరి? ఓకే, ఫ్రూట్ ఎవరిని తీసుకెళ్తాం ముందు? ప్రీతి గారిని. అవునా, తీసుకెళ్ళి. ఫస్టా ఓకే, ప్రీతి నిగం రెడీయా? ఆహా, డోర్ కొడితే అర్థమైపోయింది. ఓపెన్ ద డోర్. ఓకే, It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ఓకే, ఆగు. అంటే మీరు ఈ ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? మీకు ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇండస్ట్రీకి రావడం ఆ, సార్ ఇలా జలకులు ఇస్తున్నారు సార్. ఆ? ఏయ్, ఇన్స్పిరేషన్ స్టడీ జలకులు స్టడీగా ఉంచు. స్టడీ ఓకే, ఎవరండి ఇన్స్పిరేషన్ ఎవరండి? బేసికలీ నేను డాన్సర్ అండి. నేను కెరీర్ స్టార్ట్ చేసింది క్లాసికల్ డాన్స్, కూచిపూడి, కథక్, ఆల్ ఇండియన్ ఫోక్ డాన్సెస్ అన్ని చేసేదాన్ని. ఐ ట్రావెల్ అ లాట్ పర్ఫార్మెన్స్ కోసం. నేను చాలా ట్రావెల్ చేశాను. డాన్స్ చేసే వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పైర్ అవుతాను. నాకు ఆ విధంగా చెప్తే భానుప్రియ గారు, కమల్ హాసన్ గారు, నా కోరిక ఉంది వాళ్ళిద్దరు ఒకే సినిమాలో ఉండాలి అనే కోరిక ఇప్పటిదాకా లేదు, రాలా అనుకుంటుంటా. వాళ్ళిద్దరు కలిసి లేదు, అంటే డాన్స్ బేస్డ్ అన్నట్టుగా. సో వాళ్ళిద్దరిని చూసినప్పుడల్లా డెఫినెట్ గా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. సో మా ఆడియన్స్ కోసం మీరు ఏమైనా ఒక స్టెప్ వేయగలరా? స్టెప్పా? ఇక్కడ ఇది ఆటోమేటిక్ ఆడిస్తుంది కదా సార్? లేదు, ఆగదు. ఇది మళ్ళీ కథలు అలాగే ఉంటుంది, స్టడీగా ఉంటుంది. ఫ్రూటీ, క్లోజ్ ద డోర్. జనరల్ గా ఇక్కడ నాకు లోపల వేసేసి బంద్ చేశారంటే భయపడాలి. బయట తీసుకొచ్చేసి బంద్ చేశారు. మ్యూజిక్. వెరీ గుడ్. మిమ్మల్ని ఎవరైనా మీరు ఒక పాత హీరోయిన్ లా ఉంటారు అని ఎవరైనా చెప్పారా మీకు? చెప్పారు సార్. ఎవరండి? అది ఎంతవరకు కరెక్ట్ కాదో తెలియదు. కాదు, మీ ఆయన కాకుండా. మా ఆయన కాదు సార్. కానీ మా ఆయన అంటారేమో. ఎవరు? మా ఆయన కాదు సార్. ఇందాక ఇక్కడ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు మా వాళ్ళు. ఎవరు? మీకు ఏ హీరో అంటే చాలా ఇష్టం, ఒక హీరో పేరు చెప్పండి అన్నారు. నేను చెప్పాను సార్. ఎవరు? నవ్వారు. కానీ ఎవరు? కర్రా నాగేష్ అని చెప్పాను సార్. తప్పేముంది సార్? ఎవరండి? కర్రా నాగేష్. వాళ్ళ ఆయన పేరండి అది. ఓహో, మీ ఆయన పేరు కర్రా నాగేషా?
మీకు ఇష్టమైన హీరో పేరు చెప్పమన్నారు సార్. ఓకే ఓకే చెప్పాను సార్, నవ్వారు ఆయన, అర్థం కాలే. సీతామహాలక్ష్మిలో హీరోయిన్ తెలుసా మీకు? మళ్ళీ ఒక స్టెప్ వేయొచ్చా? సీతాలు సింగారం మాలచ్చి బంగారం, ఆవిడెవరు తెలుసా? ఆవిడెవరు? కర్ణం మల్లేశ్వరి. తాళూరు రాజేశ్వరి. నేను కర్ణం మల్లేశ్వరి కాదు, తాళూరు రాజేశ్వరి. ఆవిడ సేమ్ మీలాగే ఉంటది. నేను ఆవిడతో ప్రాజెక్ట్ చేస్తున్నాను ప్రస్తుతం. నిజం సినిమాలో ఆవిడ మదర్ గా చేసింది మహేష్ కరెక్టా? ఆవిడలా ఉంటారు మీరు. చెప్పారా మీకు? అలా చెప్పలేదు కానీ సార్. మీరు మాట్లాడితే అంటే సార్ నేను తప్పుగా చెప్పాను, మీరు పుసుకున్న మీరు కూడా నవ్వుతారేమో అని భయం సార్. ఏదో చెప్పండి పర్లేదు. జయసుధ గారు లాగా ఉంటారన్నారు. జయసుధ గారు లా ఉంటారా? నవ్వద్దు సార్, మాట తీసుకున్నా నేను ముందే. ఓకే వెరీ గుడ్. సో అంటే తప్పులేదండి అనుకోవటంలో. చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంతే అంతే, అలా అనుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. రెడీ ప్రీతి నిగమ్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? ఇక్కడ త్రికం శ్రీనివాస్ అండ్ ఉపేంద్ర. సూపర్ మచ్చి సాంగ్ ఉంది అందులో, పాట సూపర్ మచ్చి సాంగ్ ఉంది, సినిమా పేరు గుర్తులేదు. సత్యమూర్తి. సన్నాఫ్ సత్యమూర్తి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సార్ పని చేయండి, మీరు దూకలేరు కాబట్టి ఆ డోర్ తీసుకుని వచ్చేయండి. ఫస్ట్ ఇది ఒకసారి వేయండి. నేను చదివా, ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? సన్నాఫ్ సత్యమూర్తి. రీసెంట్ గా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా జరిగింది. అది జరిగే లోపల అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఈలోగా మీరు గట్టిగా వచ్చేసరికి అక్కడ మా వాళ్ళు టెన్షన్ పడి ఆపేశారు. సో ఈ రౌండ్ లో యాజ్ యూజువల్ గా మీరు లాస్ అయిపోయినట్టే, అవకాశం లేదు. డోంట్ వరీ, నెక్స్ట్ రౌండ్ ఉంది. ఓకే ఫ్రూటీ, నెక్స్ట్ ఎవరిని తీసుకెళ్తావు? సరే మీరే చెప్పండి సార్, ఈ రోజు మీకే ఆప్షన్. అవునా? ఒక పని చెయ్యి సార్, మసాలా మల్లికని తీసుకెళ్ళు. ఓకే మసాలా మల్లిక రెడీయా? ఓపెన్ ద డోర్. నేనంటే చిన్న సూపర్ బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పానంటే అయినా నచ్చేసిందే. ఎక్కడ తలుపు? చాలా అంతుందా? మా మధ్యలో. ఓకే ఫ్రూటీ, క్లోజ్ ద డోర్. నువ్వు డాన్స్ బాగా చేస్తావు కదా? అంటే పక్కన మీరు డాన్స్ అంటే నువ్వు ఒక్కదాన్ని వేయలేవా? కష్టం. అంటే నువ్వు డాన్స్ చేస్తే నీకు భయం పోతుంది. ఈ ప్లేస్ కొంచెం కష్టం సార్, వణికేస్తుంది ఇక్కడ. నువ్వు ఎవరిని చూసి ఆ మూవీ ఇండస్ట్రీకి రావాలనిపించింది? ఏ హీరోయిన్ చూస్తే వచ్చి రావాలనిపించింది? నాకు శ్రీదేవి గారు ఇష్టం అండి, కానీ శ్రీదేవి గారిలో ఉన్నానని రాలేదు. అసలు ఇండస్ట్రీ అనుకోలేదు. మావయ్య గారు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్ చేస్తుంటే షూటింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కని వచ్చాను. 1 సంవత్సరం డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేర్చుకున్నాను అసిస్టెంట్ డైరెక్టర్ గా. తర్వాత కొండవాసరావు గారు వైఫ్ రాకపోతే ఆ వైఫ్ క్యారెక్టర్ నన్ను చేయమన్నారు. అలాగా కలమ తల్లి అతుక్కుంది, ఇప్పుడు కలం తల్లి అలాగ వస్తానే ఉంది. వెరీ గుడ్. ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటుందో తెలియదు. అసలు అది కూడా ఇదే సార్, నేను అసలు హాస్పిటల్ క్లినిక్ చేసుకుందాం అనుకున్నాను. సో ఓకే, సో ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తావా లేదా ఏదైనా డైలాగ్ చెప్తే బాగుండేది, బాగా చెప్పేదాన్ని. ఇక్కడ శివరింగ్ శివరింగ్ చెప్తున్నా. ఏదైనా డైలాగ్ చెప్తావా ఆడియన్స్ కోసం? డాన్స్ బెటర్ ఏమో సార్. డాన్స్ బెటరా? మ్యూజిక్.
వెరీ గుడ్ మల్లిక, మసాలా మల్లిక, సూపర్ ఇరగదీసా. ఇక్కడ దాకా ఇక్కడ దాకా బాగుంది. ఇది ముందుకి వెనక్కి ఎరగడుంటే వెళ్దాం. రెడీ మల్లిక, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? రైట్ ఆన్సర్. వెరీ గుడ్ మసాలా మల్లిక. 23 సెకండ్లో చెప్పావు. ఫస్ట్ ఒకసారి వేయండి. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఇది? రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే పాట పచ్చబొట్టేసిన. రైట్ ఆన్సర్. థర్డ్ వన్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ బనానా. అక్కడ బనానా ఉంది ఒలిచేసి, ఇక్కడ కోతి బనానా తింటుంది. రైట్ ఆన్సర్. 23 సెకండ్స్ లో చెప్పావు మల్లిక. ఇన్ కేస్ ఇప్పుడు యాంకర్ మల్లిక గారు వెళ్తారు, ఆవిడ కానీ 22 సెకండ్స్ లో చెప్పారంటే మీరు గెలిచినట్టు. ఏం చెప్తాను సార్, భయం ఓకే. లోడ మాట్లాడేదాన్ని నోరు పడుతుంది. వచ్చే వెరీ గుడ్. ప్రస్తుతానికి ఈ రౌండ్ లో అంటే ఇంకా నువ్వు గెలవలేదా? 23 సెకండ్స్ లో నువ్వు చెప్పావు. 22 సెకండ్స్ లో కానీ ఆవిడ చెప్పారంటే ఆవిడ గెలుస్తారు. ఇంకోసం ఆవిడ చెప్పలేదంటే ఈ ప్రస్తుతానికి నువ్వు గెలిచినట్టు అంతే. థ్యాంక్ యూ సార్. గెలిచిన తర్వాత కొంచెం నాకు ధైర్యం వచ్చింది. వెరీ గుడ్. చాలా చూస్తుంటే షో అమ్మో అలిగారంటే అక్కడ ఎక్కేసి ఎలాగా బాబోయ్ దేవుడా ఎలా ఆడతాం అనుకున్నాం కానీ మీరు మాటల్లో పెట్టుకుని మమ్మల్ని నడిపించి బాగా ఆడిపిస్తున్నారు. ఆడాలి కానీ లోపల ఫీల్ ఉంటుంది కదా, టెన్షన్. అవును, అది కొంచెం రివీల్ అయిపోయింది. అదే హ్యాపీ కదా? హ్యాపీ. ఇప్పుడు ఏమి షివరింగ్ లేవు కదా? లేదు సార్, అయిపోయింది. అయిపోయింది కదా? అయిపోయింది. అయితే కుప్పండి పెట్టు. ఓకే ఫ్రూటీ సార్. ఇంకా లాస్ట్ మిగిలింది యాంకర్ మల్లిక. తీసుకెళ్ళి. రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. నా వేటికి అది కింద పడేస్తుంది నన్ను. వామ్మో, బాగుందా? చాలా బాగుంది. ఇది ఓకే కదా మీకు? హ్యాపీ కదా? ఓ రేంజ్ లో. నేను నిలబడ్ను. ఓకే, నిలబడద్దు కూడా. సో క్లోజ్ ద డోర్. ఓకే, సో ఇప్పుడు ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ ఉన్నాయి. మ్యాచ్ చేస్తారు కదా? బాబు దీన్ని పడేకు, నీ ఫ్లోర్ కూడా పాడైపోద్ది. నేను పడితే పడ్డాను, ఇది విరుగుతుంది, ఫ్లోర్ విరుగుతుంది. వివాహ భోజనంబు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు. ఓహో, వెరీ గుడ్. ఓకే మల్లిక గారు రెడీయా? రెడీ మల్లిక గారు, యోర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యా, ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? సావిత్రి. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? పాట రాలిపోయే పువ్వా నీకు రాగాలేమిటి? రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ రెండు బొమ్మల్ని కల్పించే కామన్ ఆబ్జెక్ట్ ఏంటి? రైట్ ఆన్సర్. ఔరౌరగాలెలల్లా అయ్యా
ಅಯ್ಯಾರೆ ಊರಲಿಲ್ಲ ಒಕ್ಕೋರೆ ಅರಿಸಲಿಲ್ಲ ಎಲ್ಲ ನಾಕೆ ಚೆಲ್ಲ వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు. వెరీ గుడ్. పెట్టినా పెట్టకపోయినా అవన్నీ మాత్రం ఏం జరిగింది మీకు? ఏం జరిగేది? టెన్షన్ ఓకే. అది లోపలికి వెళ్ళిపోతే అమాంతంగా కింద పడిపోవడమే పరిస్థితి. అమ్మో అమ్మా నా ఫ్యామిలీ ఓపెన్ ద డోర్. వెరీ గుడ్. సో ఇక్కడ ప్రస్తుతానికి మల్లిక 23 seconds లో చెప్పింది, కానీ ఈవిడ కూర్చొనే అంటే నేను చదివాను కాబట్టి హెల్ప్ చేశాను, 18 seconds లో చెప్పారు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇద్దరు మల్లికలు కాబట్టి మీకు వచ్చిన డబ్బులో 1,00,000 రూపాయలు మా మల్లికకి ఇచ్చేస్తానండి. దాని అంతేనా? సో 18 seconds లో మీరు సంపాదించేసుకున్నారు ఈ రౌండ్ 3,00,000. ఓకే, మా ఫ్రూట్ తెచ్చే డబ్బులు. ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమా జం జం చిక్ జమా జం జం చిక్. ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమా జం జం చిక్ జమా జం జం చిక్. తొక్కులు పిల్ల అంజన గిల్ల చూచుకు పుల్ల కోదం బిల్ల ఆటలన్నీ ఆలుకుని పాలుకుందామా. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఈ రౌండ్ లో విన్నర్స్ 5 lakhs. ఓకే, సో ఈ రౌండ్ పేరు ఆలీ చక్కర్ కేలి. ఈ చక్కర్లో ఉన్న హీరోలు, హీరోయిన్లు, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్లు కూడా ఉంటారు. సో ఎవరి దగ్గర అయితే ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తుంది. ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్పారో 3 వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు. ఓకేనా? మరి తిప్పేద్దాం చక్రం. ఓకే, ఫ్రూటీ సార్, యాంకర్ మల్లిక గారు తరపున తిప్పు. సూపర్ స్టార్ రజనీకాంత్, మీ గురుగారు పరిచయం చేసిన గొప్ప స్టార్. ఓకే, సో ఈయన గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద ఉంది. రెడీయా? మరి ఫస్ట్ ఏ సినిమా చూసారు రజనీకాంత్ గారు? మీకు తెలిసింది? నాకు గుర్తుండే జయప్రద గారి సినిమా అంతులేని కదా. ఓకే, ఆ సినిమా చూసారా? ఓకే, సో ఇప్పుడు 3 క్వశ్చన్లు రెడీగా ఉన్నాయి. రెడీ? రైట్ మల్లిక గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ఒక సినిమా. ఓకే, బాగుంది కదా మధ్యలో. శివాజీ. రైట్ ఆన్సర్. మోహన్ బాబు నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేశారు, పెదరాయుడు. రైట్ ఆన్సర్. ఓకే, తిలానా తిలానా పాట రజనీకాంత్ నటించిన ఈ సినిమాలో ఉంది, ముత్తు సినిమాలో ఉంది. రైట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు 23 seconds లో ఆవిడ 3 సినిమాల పేర్లు చెప్పేశారు. ఇప్పుడు 22 seconds లో ప్రీతం నిగం చెప్పకపోతే ఓడిపోయినట్టే, మసాలా మల్లిక చెప్పకపోయినా ఓడిపోయినట్టే. సో ఇప్పుడు మీరు 22 seconds లో ట్రై చేయాలి. ఓకే, రెడీయా? మరి తప్పదుగా. ఓకే, ఫ్రూటీ తిప్పు చక్రం. ఓకే, రవితేజ. ఓకేనా? రెడీయా? మరి 3 questions రెడీగా ఉన్నాయి. రవితేజ ఫస్ట్ సినిమా చూసారు? అంటే చూశాను అనేది అలా గుర్తుండకపోవచ్చు, చేశాను ఆయనతో. ఏ సినిమా? ఈ అబ్బాయి చాలా మంచోడు. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, దాంట్లో యాక్ట్ చేశారా? అచ్చా, ఎలా అనిపించింది అప్పుడు చేసేటప్పుడు? ఇంత పెద్ద హీరో అవుతారు అనుకున్నారా? నిజంగా చెప్పాలంటే ఆయన చాలా ఈజీ ఉంది. ఆయన అబద్ధం చెప్పాలంటే చాలా ఈజీ ఉంది ఆయనలో. ఓకే, సో ఇప్పుడు 3 questions రెడీగా ఉన్నాయి ఎల్ఈడి మీద. రెడీ? 22 seconds లో ట్రై చేయాలి. రెడీ ప్రీతం నిగం, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రవితేజ డ్యూయల్ రోల్ చేసిన ఓ సినిమా ఉంది మధ్యలో, వదిలేచ్చా? రవితేజ నటించిన రామ్ గోపాల్ వర్మ సినిమా
ఠా ఉంది లాస్ట్ లో. ముఠా 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 ఏంటది? లేదా రవితేజ ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన ఓ సినిమా ఠా ఉంది మధ్యలో. రత్న ఆ? ఖతర్నాక్. రైట్ ఆన్సర్. కిందది రైట్ ఆన్సర్. రవితేజ నటించిన రామ్ గోపాల్ వర్మ సినిమా ముఠా. ఠా ఉంది లాస్ట్ లో. దొంగల ముఠా. రైట్ ఆన్సర్. రవితేజ డ్యూయల్ రోల్ చేసిన ఓ సినిమా మధ్యలో రూ ఉంది. ఎవరు? ఎవరా? కాదు, రూ మధ్యలో ఉంది. ఎవరు? రూ. దేవుడా, పరువు పోయింది. దరువు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్, ఫ్యాంటాస్టిక్. కాకపోతే 1 minute 5 seconds పట్టింది. అవకాశం లేదు. రవితేజ డ్యూయల్ రోల్ చేసిన ఓ సినిమా దరువు. దీంట్లో డ్యూయల్ రోల్. రవితేజ నటించిన రామ్ గోపాల్ వర్మ సినిమా దొంగల ముఠ. రవితేజ ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన ఓ సినిమా ఇది ఖతర్నాక్. ఓకే, సో ఇప్పుడు మసాలా మల్లిక 22 seconds లో చెప్తేనే ఈ రౌండ్ విన్ అవుతావు. సో ఇప్పుడు మసాలా మల్లిక 22 seconds లో చెప్తేనే ఈ రౌండ్ విన్ అవుతావు. ఓకేనా? ఫ్రూటీ తిప్పు చక్రం. ఓకే, మన కామెడీ అబ్బాయి వచ్చాడు. నరేష్ బాబు. నరేష్ సినిమాలు చూసా? చేశాను సార్. యాక్షన్ 3D చేశాను. ఏ సినిమా చేసా? యాక్షన్ 3D చేశాను. గోపి గొడవ పిల్లి చేశాను. ఆహా, గోపి గోడ మీద పిల్లి. ఓకే, సో ఎలా అనిపించింది? మీరు కూడా ఉన్నారు. అవును, మన ఓకే మల్లిక, ఇప్పుడు 22 seconds లో చెప్తే ఈ రౌండ్ విన్ అవుతావు. రెడీ మరి? రెడీ మల్లిక, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అల్లరి నరేష్ సీనియర్ నరేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ధనలక్ష్మి ఐ లవ్ యూ. రైట్ ఆన్సర్. అల్లరి నరేష్ మోహన్ బాబు కలిసి నటించిన ఓ సినిమా మధ్యలో ఆ ఉంది. మామ కంచు అల్లుడు మంచు సంథింగ్ పేరు. మామ మంచు అల్లుడు కంచు. రైట్ ఆన్సర్. వంశీ డైరెక్షన్ లో అల్లరి నరేష్ నటించిన సినిమా కా ఉంది మధ్యలో. వంశీ డైరెక్షన్ లో అల్లరి నరేష్ నటించిన సినిమా సరదాగా కాసేపు. రైట్ ఆన్సర్. కాకపోతే 36 seconds పట్టింది. దీన్ని బట్టి నీకు అర్థమైంది? 1 minute 5 seconds ప్రీతి నిగం. 36 seconds మసాలా మల్లిక. 23 seconds యాంకర్ మల్లిక. ఎవరు గెలిచినట్టు? మల్లిక గారు. ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమా జం చికం చిక్ జమా జం చికం చిక్. ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమా జం చికం చిక్ జమా జం చికం చిక్. తొక్కులు పిల్ల అంజన గిల్ల చుక్కు చుక్కు పుల్ల ఓడం బిల్ల. ఆటలన్నీ ఆలుకుని పాలుకుందామా, బాటలన్నీ పాలుకుని ఆలుకుందామా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అలాగే ఆల్ ది బెస్ట్. షో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. అది దాని లైఫ్ లో మర్చిపోకూడదు అసలు, ఎందుకంటే అట్లాంటి ఐటమ్ అది ఐటమ్ కాదు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ మల్లిక. థ్యాంక్ యూ ఫ్రూటీ సార్. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే